హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఎన్ఎన్‌టి. సో, ఈరోజు నేను డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటి అనంటే, మనకి పైథాన్‌లో కంపేరింగ్ స్ట్రింగ్స్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరుగుతదండి. సో, ఒకసారి నేనేమంటానంటే, మనకు కీబోర్డ్స్ ఉన్నాయి గదా! మనకి కంప్యూటర్‌లో కీబోర్డ్స్ 1, 2, 3, 4, 5, 6 ఓకే. తర్వాత నెక్స్టు క్యాపిటల్ ఏ ఓకే. క్యాపిటల్ బి ఓకే. సో, క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. తర్వాత నెక్స్టు 0-9. ఇక్కడేంటంటే మనకి కంప్యూటర్‌లో మీరు ఏ అని ప్రెస్ జేస్తున్నారు గదా! దట్ మీన్స్ ప్రెస్ చేయంగానే మనకి ఏ అని ప్రింట్ అవుతుంది. ఓకే. బట్ ఏ అనే ఒక లెటర్‌కి మనకేంటంటే ఒక యూనిక్ కోడ్ అనేది ఉంటదండి. యూనిక్ కోడ్. ఓకే. మనం ఏ అని క్లిక్ చేయగానే దానికి ఒక యాస్కీ వాల్యూ అని చెప్పేసి అంటారండి. యాస్కీ వాల్యూస్. సో, మనకి పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఈ యూనిక్ కోడ్‌ని బేస్ చేసుకొని మనం క్యాపిటల్ ఏ యొక్క యూనిక్ కోడ్ ఎంత? నెక్స్ట్ క్యాపిటల్ జెడ్ యొక్క యూనిక్ కోడ్ ఎంత? స్మాల్ ఏ యొక్క యూనిక్ కోడ్ ఎంత? సో, వాటి గురించి మీకు ఈరోజు నేను ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. మనకేంటంటే కంప్యూటర్‌లో ఇంటర్నల్లీ స్టోర్స్ క్యారెక్టర్స్ యాస్ నంబర్స్. ఎవ్రీ క్యారెక్టర్ హాస్ ఏ యూనిక్ కోడ్. ఓకే. సో, ఇదొక చిన్న ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపెడతాను. నేను కోడ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈక్వల్ టు కోడ్ అనే వేరియబుల్ ఈక్వల్ టు సో, మనకేంటంటే క్యాపిటల్ ఏ యొక్క యూనిక్ కోడ్‌ని ఫైండ్ ఔట్ చేయటానికి మనం ఓఆర్‌డి అని ఒక కీవర్డ్‌ని యూజ్ చేస్తాం. ఆర్డర్. ఓకే. ఆర్డర్. ఓకే. క్యాపిటల్ ఏ. సో, క్యాపిటల్ ఏ తర్వాత నెక్స్ట్ ఇందులో ప్రింట్, ప్రింట్ కోడ్. ప్రింట్ కోడ్. ఒకసారి నేను ఇక్కడ చూడండి. అంటే మనం ఇచ్చింది ఇక్కడ ఈ స్ట్రింగ్‌లో క్యాపిటల్ ఏ. అంటే మనం ఎప్పుడైతే ఈ కంప్యూటర్‌లో ఆహ్, ఏని ప్రెస్ చేయంగానే దాని యొక్క మనకి ఇంటర్నల్‌గా 65 అనమాట దాని నంబర్. ఓకే. మనం దాన్ని మనకి కొన్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలలో అడుగుతాడండి. సో, కొంచెం ఫోకస్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. సో, ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఔట్ ద యూనిక్ కోడ్ ఫర్ క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ అప్ టు జెడ్ ఆర్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. సో, ఒకసారి నేను ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఫైండ్ ఔట్ చేస్తున్న ఆర్డర్ ఓఆర్‌డి ఆర్డర్. సో, నేను జెడ్ యొక్క యూనిక్ కోడ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. జెడ్ యొక్క యూనిక్ కోడ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఒకసారి చూడండి. ఓకే. 90 అంట. 90 ఓకే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో, కోడ్ క్యాపిటల్ ఏకి 65 యూనిక్ కోడ్, క్యాపిటల్ జెడ్‌కి 90. సో, అలాగా మీకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అంటే ఒక క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ వరకు మీరు యూనిక్ కోడ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి అంటే సో, మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం. లేదంటే మీరు డైరెక్ట్‌గా ఇలా రాసుకోవచ్చు. ప్రింట్ ఆఫ్ ఓఆర్‌డి ఆఫ్ ఈ ఓఆర్‌డిలో నేను క్యాపిటల్ బి రాత ఫైండ్ ఔట్ చేద్దాం అనుకుంటున్నా. క్యాపిటల్ బి 66. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇక్కడ మనకి 65 టు 65 టు 90 వరకు ఎవరుంటారంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. ఓకే. అంటే మనకి ఇంటర్నల్‌గా కంప్యూటర్‌లో 65 నుంచి 90 వరకు యూనిక్ కోడ్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్. ఓకే. రైట్. నెక్స్ట్ మరి మనకి క్యాపిటల్ లెటర్స్ కాదు. మనకి స్మాల్ లెటర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. ఈ స్మాల్ లెటర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనంటే ప్రింట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మనకి ఫైండ్ ఔట్ చేయాలి కదా! స్మాల్ ఏ అని ఎంటర్ చేయండి. సో, మీకే చూడండి. అంటే 97 నుంచి మనకి ప్రింట్ అవుతాయి. ఓకే. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఆర్డర్ సారీ. ప్రింట్ ఆఫ్ ఓఆర్‌డి ఆర్డర్ ఆఫ్ మనకి స్మాల్ జెడ్డే కదా! స్మాల్ జెడ్. సో, ఒకసారి చూడండి. అంటే 97 నుంచి 122 వరకు స్మాల్ ఏ టు అప్ టు స్మాల్ జెడ్ వరకు ఇవి ఆక్యుపై చేస్తాయన్నమాట. ఏది కంప్యూటర్‌లో ఉన్న ఇంటర్నల్ కోడ్. ఓకే. అంటే ఏం లేదండి. మనం స్మాల్ ఏ అని క్లిక్ చేస్తే మనకి యాక్చువల్‌గా ఏంటంటే జీరోస్ అండ్ వన్స్ లోకే కదండీ! మనం ఏది తీసుకున్నా
జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఎస్. సో ఇందులో ఏంటంటే దీన్ని జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేసుకుని బైనరీ ఫార్మాట్ లో మనకి దీని యొక్క యాస్కీ వాల్యూ అనేది అప్పుడు స్మాల్ ఏ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో ఇదనమాట దీని యొక్క మీనింగ్. ఓకే. సో ఈ పైథాన్ లో కంపేరింగ్ స్ట్రింగ్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తర్వాత నెక్స్ట్, సార్ మరి నాకు 1 కావాలి, 1 యొక్క నెంబర్ ఎంత? ఓఆర్డి ఆర్డర్ ఆఫ్, డైరెక్ట్గా మీరు 1 ఇచ్చేసేయండి. సో ఇక్కడ చూడండి 49 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరు కొన్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడనమాట ఏమని, హౌ టు ఫైండ్ అవుట్ ద యూనిక్ కోడ్ ఫర్ ఓకే క్యాపిటల్ లెటర్స్ ఏ టు జెడ్, లేదంటే రేంజ్ చెప్పమంటాడు, లేదంటే స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. సో మనకి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, క్యాపిటల్ ఏ అంటే 65 నుంచి 90 వరకు క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ వరకు ఆక్యుపై ఉంటుంది. దట్ మీన్స్ యూనిక్ కోడ్ అనమాట. అంటే ఇప్పుడు బి అనుకోండి 66, సి అనుకోండి 67, డి అనుకోండి 68 అప్ టు 90 వరకు ఇలా ఉంటుంది. ఓకే. నెక్స్ట్, సో ఇందులో నెక్స్ట్ స్మాల్ ఏ 97 నుంచి 122 వరకు మనకి ఆక్యుపై చేస్తుంది, యూనిక్ కోడ్ మెయింటైన్ చేస్తుంది. ఓకేనా. సో ఇంటర్వ్యూలు అడుగుతాడు అనమాట ఇలాంటి క్వశ్చన్స్. ఓకేనా. యూనిక్ కోడ్ రేంజ్ ని మెన్షన్ చేయమంటాడు. ఓకే. తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు 1 కి ఏ విధంగా అయితే ఉందో మనకి 0 నుంచి మనకి కీబోర్డ్ లో ఉండేది 0 to 9 వరకే ఉంటాయండి. 0 to 9 వరకు అంతే కదా రేంజ్. సో అందుకే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఓఆర్డి ఆర్డర్ ఆఫ్, నేను 0 అని ఇచ్చాను. 0 48 అంటే చూడండి ఇదేమో 48, 1 వచ్చేసి 49. సో మనకి ప్రింట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్, ఇక లాస్ట్ 9 కదా మనకి కీబోర్డ్ లో ఉండేది 9. సో 57, ఇక అంటే 48 నుంచి మనకి 57 వరకు అంటే నెంబర్స్ కి యూనిక్ కోడ్ ని మెయింటైన్ చేస్తాను అనమాట కీబోర్డ్ లో. ఓకే. సో ఇంటర్నల్ గా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఒక చిన్న కాన్సెప్ట్. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు నేను యాక్చువల్గా నాకు రేంజ్, నేను ఫర్ లూప్ ని యూజ్ చేసి నేను ఆల్రెడీ మనకి ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 65 నుంచి కదా, 65 నుంచి 90 వరకు నేను రేంజ్ ఒకటి మెన్షన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇక్కడ 65 to 5, 90 అని ఇచ్చా. 90 అని ఇచ్చి ఓకే ప్రింట్ సిహెచ్ఆర్ క్యార్ ఆఫ్ ఐ. ఒకసారి చూడండి, ఎస్ ఒక్కసారి చూడండి ఇక్కడ. అంటే దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, ఫర్ ఐ ఇన్ రేంజ్ 65, 90 అంటే మనకి 65 ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, క్యాపిటల్ ఏ నుంచి స్టార్ట్ అవుతుంది. 90 అంటే చూడండి 90 వరకు అనమాట. అంటే జెడ్ అనేది మనకి తీసుకోలే. ఓకేనా. అదే 91 ఇస్తే మనకి జెడ్ వరకు తీసుకునే N-1. ఇక్కడ మీరు క్యారెక్టర్స్ ని డిస్ప్లే చేయాలి అంటే మనకి ఇక్కడ డైరెక్ట్ యూజ్ చేసేది ఏంటంటే క్యార్. ఓకే. క్యార్ ఆఫ్ ఐ. సో ఆల్రెడీ మీకు ఫర్ లూప్ గురించి మీకు ప్రాపర్ గా చాలా ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మనకి ప్రీవియస్ క్లాసెస్ లో ఫర్ లూప్ గురించి ఒకసారి చూడండి. ఓకే. సో ఇక్కడ క్యార్ అనే ఒక కీవర్డ్ ని యూజ్ చేసి మనం దీని యొక్క క్యారెక్టర్ ని, దట్ మీన్స్ ఏ క్యారెక్టర్ అనేది మనం ప్రింట్ చేస్తాం. క్యార్ ఆఫ్ ఐ అంటే ఏంటి, 65. క్యార్ ఆఫ్ 65 అంటే దట్ మీన్స్ వాట్ ఈస్ దట్, క్యాపిటల్ ఏ. ఓకే. సో అలాగనమాట. సో ఇలాగ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ కంపేరింగ్ స్ట్రింగ్. సార్ నేను లేదు సార్ నేను ఇలా కూడా ఇచ్చుకుంటా అంటే ఒకసారి చూడండి, ఫర్ ఐ ఇన్ రేంజ్, అవి క్యాపిటల్సే కదా. సో మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది 97. ఎస్. స్మాల్ ఏ 97 టు 97 123 వరకు ఇద్దాం. 123 వరకు ఇద్దాం. సో ప్రింట్, సో మనకి క్యారెక్టర్స్ ని ప్రింట్ చేయాలి. క్యార్ ఆఫ్ ఐ. ఒకసారి చూడండి ఇక్కడ చూస్తే మీరు స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ వరకు మనకి క్యారెక్టర్స్ అనేది ప్రింట్. ఎందుకు క్యార్ అనేది ఇచ్చామని అంటే బికాస్ ఆఫ్, సో ఇది మనకి క్యారెక్టర్స్ కాబట్టి క్యాపిటల్ స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ వరకు. రైట్. నెక్స్ట్ ఇంకేం ఇద్దాం, 0 to 9 ఇద్దామా, అది కూడా చూద్దాం. ఓకే. ఫర్ ఐ ఇన్
రేంజ్, ఐ ఇన్ రేంజ్. సో 48 మనకి ఇచ్చింది 0 వాల్యూ. సో చూద్దాం. ఎస్ 0 to 58 వరకు ఇద్దాం. 48 కామా 97 సారీ జస్ట్ వెయిట్. 97 కాదు. ఓకే 48 to 57. 48 to 57. ఓకే ప్రింట్. ఇక్కడ చూడండి. ఓకే 0 1 2 3 4 5 6 అప్ టు 9 వరకు మనకు ప్రింట్ అయింది. 9 అనేది ప్రింట్ అవ్వలేదంటే ఇక్కడ 8 ఇవ్వండి, ఆటోమేటికల్గా 9 వరకు ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం ఏంటంటే స్ట్రింగ్ యొక్క యూనిక్ కోడ్ని కొన్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడుగుతాడు. సో కొంచెం ఫోకస్ చేయండి, చాలా ఈజీ. ఓకే నెక్స్ట్ సో కంపేరింగ్ స్ట్రింగ్స్ అనమాట. కంపేరింగ్ స్ట్రింగ్స్. సో ఈ కంపేరింగ్ స్ట్రింగ్స్ ఏంటంటే ఒకసారి చూడండి, అంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ అనేది కంపేర్ చేస్తుందండి. ఇక్కడ ఒకసారి చూస్తే మీరు క్యాపిటల్ ఏ అని ఇచ్చాను, క్యాపిటల్ ఏ లెస్ దాన్ క్యాపిటల్ బి. ఒకసారి ఏమొచ్చిందని అనుకుంటున్నారు మీరు? ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ అంటే 65, క్యాపిటల్ బి అంటే 66, అంతేనా? ఎస్ క్యాపిటల్ ఏ అంటే 65, క్యాపిటల్ బి అంటే 66, అంటే 65 లెస్ దాన్ 66. ట్రూవా ఫాల్సా? నాకు తెలిసి ట్రూ అని వచ్చింది. ఎందుకంటే 66 కాడికి 65 కాడికి 66 అనేది బిగ్. ఓకే సో అలా. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇద్దాం, ప్రింట్. ఇక్కడ నేనేమని ఇచ్చానంటే బిఏడి బ్యాడ్ అని ఇచ్చా. బిఏడి బ్యాడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బ్యాట్. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే ఇదైతే నేను అనుకోవటం ఫాల్స్ వస్తుంది అని అనుకుంటున్నా. ఒకసారి చూద్దాం. సార్ ఎందుకు వచ్చింది సార్ అంటే ఫాల్స్. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ బై క్యారెక్టర్ అనేది కంపేర్ చేస్తండి. ఇక్కడ చూస్తే మీరు క్యాపిటల్ బి ఓకే ఎస్ ఈక్వల్, క్యాపిటల్ ఏ ఎస్ ఈక్వల్. నెక్స్ట్ క్యాపిటల్ డి క్యాపిటల్ టి. సో ఈక్వల్ కాదు. సో అందుకే ఇక్కడ మనకి ఏంటంటే ఈ స్ట్రింగ్ లో ఏం జరుగుతుందంటే క్యారెక్టర్ బై క్యారెక్టర్ కంపారిజన్ అనేది జరుగుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ అడుగుతాడండి, ఒకసారి చూసుకోండి. ఓకే తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇస్తున్నాను నేను, ప్రింట్. ఇక్కడ చూడండి 98, ఒకసారి సారీ 98. సో 98 ఇచ్చాను. తర్వాత లెస్ దాన్ 984 అని ఇచ్చాను. 984 అని ఇచ్చాను. ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే ఎందుకు ట్రూ అని వచ్చిందంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇది స్ట్రింగే. సో ఇక్కడ మీరు కంపేర్ చేస్తే ఫస్ట్ ఎన్ ఓకే సో ఈక్వల్ ఎన్ ఈక్వల్, దట్ మీన్స్ 9 ఈక్వల్, నెక్స్ట్ 8 ఈక్వల్. బట్ ఇక్కడ మనకి ఏముంది, దీంతో కంపేర్ చేస్తే ఈ స్ట్రింగ్ అనేది ఎక్కువ. సో అందుకే ఏంటంటే మనకి దీని కాడికి ఇది యొక్క లెంత్ అంటే ఇది స్ట్రింగ్ అనేది బిగ్ అనేది, అందుకే మనకి ట్రూ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనకి పైథాన్ లో కీవర్డ్స్ ని మనం ఎలా ఫైండ్ అవుట్ దట్ మీన్స్ కీవర్డ్స్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఒకటి ఉంది, హెల్ప్ కీవర్డ్స్. ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేస్తే దట్ మీన్స్ ఈ డైరెక్ట్ గా హెల్ప్ కీవర్డ్స్ అని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హియర్ ఈజ్ ఏ లిస్ట్ ఆఫ్ ది పైథాన్ కీవర్డ్స్, ఎంటర్ ఎనీ కీవర్డ్స్ టు గెట్ మోర్ హెల్ప్. చూడండి ఫాల్స్, నన్ను, ట్రూ, అండ్, యాజ్, అసెట్, ఓకే అవైట్, బ్రేక్, క్లాస్, కంటిన్యూ, డెఫ్. సో ఇవన్నీ కూడా చూస్తే మీకు కీవర్డ్స్ కిందే డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కీవర్డ్స్ అండి. ఓకే రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.